నమ్మిన గొర్రె, నమ్మని బర్రె. కానీ చివరి ఫలితం ఏమిటి? ఈ లోకంలో మనిషి రెండు రకాలుగా మాత్రమే ఉంటాడు. ఒకడు దేవుణ్ణి నమ్మి వినయంగా బ్రతుకుతున్నవాడు, మరొకడు నేనే ప్రపంచ జ్ఞాని అన్నట్లు దేవుడా అంటే ఎవరు అనే గర్వంతో దేవుణ్ణి తేలిగ్గా తీసేస్తున్నవాడు. కానీ ప్రపంచం ఏమంటుందో తెలుసా? జీసస్ ని నమ్మిన వాళ్ళు గొర్రెలు అని, వాళ్లకు బ్రెయిన్ ఉండదు అని. మేము మాత్రమే ఆలోచిస్తాం, మేము ఫ్రీగా బ్రతుకుతాం, వాళ్ళు గొర్రెలు, బ్లైండ్ ఫాలోవర్స్ అంటూ హేళన చేస్తూ ఈ రోజుల్లో చాలా మంది మనం మనుషులం, మనకి ఒక డెత్ అనే డెడ్ లైన్ ఉంది అని మర్చిపోయి మరీ దేవుణ్ణే చూసినవే వింత పశువులున్నాయి. కానీ ఒక ప్రశ్న, చనిపోయిన తర్వాత ఎవరి లైఫ్ కరెక్ట్ అవుతుంది? నిజంగా ఎవరు గొర్రె, ఎవరు బర్రె, ఎవరు సేఫ్, ఎవరు ప్రమాదంలో ఉన్నారు? ఇది జోక్ కాదు, ఇది అల్టిమేట్ ట్రూత్. జీవితం అంటే కేవలం తినడం, సంపాదించడం, ఎంజాయ్ చేయడం కాదు. ఇది ఒక ప్రిపరేషన్, ఒక జర్నీ, ఒక పరీక్ష. ఎందుకంటే ఒక రోజు మనందరం చనిపోతాం. ఆ రోజు తర్వాత ఏమవుతుంది అనేది అసలు విషయం. చావు ఎవరికైనా తప్పదు. రిచ్ అయినా, పూర్ అయినా, బాగా చదివినవాడైనా, ఏమీ చదవలేకపోయినా. కానీ చావు తర్వాత లైఫ్ ఉంది, జడ్జిమెంట్ ఉంది, చివరి గమ్యం ఉంది. అక్కడే తెలుస్తుంది నమ్మిన గొర్రె నిజంగా సేఫా లేక నమ్మని బర్రె స్మార్టా అని. ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. జీసస్ ని నమ్మిన మనిషి ఈ భూమిపై జీవితం ఎలా ఉంటుంది? యేసు ప్రభువారిని నిజంగా నమ్మిన మనిషి జీవితం బయటికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ అతని ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. అతను గ్రూప్ని ఫాలో అవ్వడు, ట్రెండ్స్ని ఫాలో అవ్వడు, తనకు నచ్చినట్లు బ్రతకడు. అతను నిజాన్ని ఫాలో అవుతాడు. అతని లైఫ్ దేవుడి చుట్టూ తిరుగుతుంది. అతను తీసుకునే నిర్ణయాలన్నీ దేవునికి అప్పగిస్తాడు. అందుకే అతని జీవితం ఆర్డినరీ కాదు. అతను ఏ పని చేసినా ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇది దేవునికి ఇష్టమా కాదా అని. ఎందుకంటే అతను తన లైఫ్ తనది కాదు అని అర్థం చేసుకున్నాడు. బైబిల్ చెబుతుంది, 1 కొరింథీయులు 6:19 ఇలా వ్రాయబడి ఉంది, మీరు మీవారు కారు, ధరతో కొనబడిన వారు అని. ఈ వచనంలో క్లియర్గా ఉంది, విశ్వాసి తన జీవితాన్ని తన సొంతదిగా చూడడు, దేవుడిచ్చినదిగా చూస్తాడు. అందుకే అతను కేర్లెస్ గా బ్రతకడు, బాధ్యత వహించేవాడిగా బ్రతుకుతాడు. అతని జీవితం భయంతో ఉంటుంది, కానీ అది పనిష్మెంట్ లాంటి భయం కాదు, అది గౌరవం. దేవుణ్ణి గౌరవించడం, ఆయనను బాధ పెట్టకూడదని అనుకోవడం. అందుకే ఎవరు చూడకపోయినా తప్పు చేయకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అని. బైబిల్ చెబుతుంది, సామెతలు 15:3 ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా కన్నులు ప్రతి చోట ఉన్నాయి, మంచి చెడు చూచుచున్నావి అని. ఈ జాగ్రత్త అతని సీక్రెట్ లైఫ్ ని కూడా క్లీన్ గా ఉంచుతుంది. అతను పాపంతో కంఫర్టబుల్ గా ఉండలేడు. అతను పర్ఫెక్ట్ కాదు, కానీ పాపం చేసినప్పుడు అతని లోపల వెంటనే తప్పు చేశాననే భావన వస్తుంది. అతను దాన్ని సమర్థించుకోడు, దానిని దాచడు, పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే అతను నిజాన్ని ప్రేమిస్తాడు. బైబిల్ చెబుతుంది, 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునులుగా చేయను అని. ఈ వచనం విశ్వాసి జీవితంలో రోజు జరిగే రియాలిటీ. పడిపోతుంటాడు కానీ లేస్తాడు, తప్పు చేస్తాడు కానీ సరిదిద్దుకొని చేంజ్ అవుతాడు. అతని లైఫ్ లో క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్. అతనికి ఎవరైనా చెడు చేసినా కూడా పగ తీసుకోవడం కన్నా క్షమించడానికి ప్రయత్నిస్తాడు. ఇది అంత ఈజీ కాదు, కానీ అతను దేవుడు చెప్పిందే చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బైబిల్ చెబుతుంది, ఎఫెసీయులు 4:32 మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి, దేవుడు క్రీస్తులో మిమ్మల్ని క్షమించినట్లే అని. అంటే విశ్వాసికి క్షమించడం అనేది ఆప్షన్ కాదు, అది కమాండ్. అందుకే అతను క్రూరంగా ఉండకూడదని ప్రయత్నిస్తాడు. అతడు క్రమశిక్షణతో బ్రతుకుతాడు. అతని లైఫ్ క్రమరహితము కాదు. అతను దేవునితో టైం స్పెండ్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు. ఎందుకంటే అతను ఆత్మానుసారంగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాడు. బైబిల్ చెబుతుంది, మత్తయి 4:4 మనుష్యుడు రొట్టెతో మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో బ్రతుకును అని. అంటే విశ్వాసికి దేవుని మాట ఆహారం లాంటిది. అది లేకపోతే అతను ఆత్మానుసారంగా వీక్ అవుతాడు. అతను ఈ ప్రపంచపు సుఖభోగాలను గుడ్డిగా ఫాలో అవ్వడు. అతను తెలుసుకున్నాడు, టెంపరరీ ఆనందం కోసం శాశ్వత జీవితాన్ని మిస్ అవ్వకూడదు అని. అందుకే అతను కొన్ని విషయాలను రిజెక్ట్ చేస్తాడు. శరీర కోరికలు కంట్రోల్ చేసుకుంటాడు. దొంగతనాలు, హత్యలు, కుట్రపూరిత రాజకీయం లేదా మోసాలు చేయడు. అలాగే ఇవన్నీ చేసి డబ్బు సంపాదించడానికి ఆలోచనలు అసలు చేయడు. అత్యంత ముఖ్యమైనది, ఆడవారి పట్ల కలిగే అట్రాక్షన్స్ ని అవాయిడ్ చేస్తాడు. అలాగే అశ్లీలత వీడియోలు, వ్యభిచారం, మందు, సిగరెట్లు, డ్రగ్స్, అపహాస్యం, చెడుని ప్రోత్సహించే సినిమాలు, సీరియళ్లు, అబద్ధాలు, నరహత్య, అల్లరి చిల్లరగా తిరిగే తిరుగుళ్ళు, ఇవన్నీ అతను కంట్రోల్ చేయాలి. ఇది అంత ఈజీ టాస్క్ కాదు.
ఇది ప్రపంచానికి వెర్రితనంలా అనిపిస్తుంది. కానీ బైబిల్ చెబుతుంది రోమా 12:2లో లోకపు మర్యాదలను అనుసరించకుండా మీ మనసు నూతనీకరణ ద్వారా మార్పు పొందుడి అని. అంటే విశ్వాసి డిఫరెంట్గా ఉండాలి, గుంపులో ఉండే బర్రెలాగా కాదు. అతని లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, అతను అట్రాక్షన్స్ని ఎదుర్కొంటాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. చాలామంది అతన్ని చూసి నవ్వుతారు, ఎందుకింత స్ట్రిక్ట్గా బతుకుతున్నావు అని అడుగుతారు. కానీ అతను కాంప్రమైజ్ అవ్వడు, ఎందుకంటే అతను తన గోల్ క్లియర్గా తెలుసుకున్నాడు. బైబిల్ చెబుతుంది మత్తయి 7:13లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది అని. అంటే సరైన దారి అంత ఈజీ కాదు, కానీ అది అంతం లేని జీవితానికి తీసుకెళ్తుంది. అతని లైఫ్లో ప్రశాంతత ఉంటుంది, బయటికి ప్రాబ్లమ్స్ ఉన్నా లోపల కాముగా ఉంటాడు, ఎందుకంటే అతను ఒంటరిగా ఉండడు, దేవుడు అతనితో ఉన్నాడు అనే భరోసా ఉంటుంది. బైబిల్ చెబుతుంది యోహాను 14:27లో నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అని. ఇది బయట ప్రశాంతత కాదు, లోపల హృదయంలో ఉండే ప్రశాంతత. పరిస్థితులు చేంజ్ కాకపోయినా అతని హృదయం స్థిరంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, విశ్వాసి పర్ఫెక్ట్ కాదు, కానీ డైరెక్షన్ కరెక్ట్. అతను పడిపోతాడు కానీ అక్కడే ఉండిపోడు, అతను మళ్ళీ లేస్తాడు, ముందుకు సాగుతాడు. బైబిల్ చెబుతుంది సామెతలు 24:16లో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని. విశ్వాసి యొక్క జీవిత సారాంశం ఏంటంటే పడిపోతాడు, లేస్తాడు, సరిచేసుకుంటాడు. చివరికి అతని జీవితానికి ఒక భరోసా ఉంటుంది. అతను సందేహంలో బ్రతకడు, అతనికి తెలుసు తన జీవితం దేవుని చేతిలో ఉంది అని. అతను ఈ భూమిపై గెస్ట్లా బ్రతుకుతున్నాడు, కానీ తన అసలు ఇల్లు స్వర్గం అని తెలుసుకున్నాడు. బైబిల్ చెప్తుంది ఫిలిప్పీయులు 3:20లో మన పౌరసత్వము పరలోకమందు ఉంది అని. ఈ మైండ్ సెట్ అతని ప్రాధాన్యతని చేంజ్ చేస్తుంది. ప్రపంచం అతన్ని గొర్రె అంటుంది, ఎందుకంటే అతను గుంపుని ఫాలో అవడం లేదు, నిజానికి అతను నిజాన్ని ఫాలో అవుతున్నాడు. అతను దేవునితో కనెక్టెడ్గా ఉన్నాడు, అతను శాశ్వత జీవితం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇది వీక్నెస్ కాదు, ఇది హైయెస్ట్ లెవెల్ క్లారిటీ. ఇప్పుడు యేసును నమ్మని మనిషి ఈ భూమిపై జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. యేసు ప్రభువారిని నమ్మని మనిషి బయటికి చూస్తే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. అతను తన నిర్ణయాలను తానే తీసుకుంటాడు, తనకి నచ్చినట్లుగా బ్రతుకుతాడు, ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాడు. అతని మాటల్లో ఒక ఫ్రీడమ్ ఉంటుంది, నా లైఫ్ నా రూల్స్. అతనికి దేవుని అవసరం ఉందనుకోడు, ఎందుకంటే తన దగ్గర నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, డబ్బు ఉంది, లాజిక్ ఉంది అని నమ్ముతాడు. ప్రపంచం కూడా ఇలాంటి వాళ్ళను స్ట్రాంగ్, ఇండిపెండెంట్, స్మార్ట్ అని పిలుస్తుంది. కానీ ఈ కాన్ఫిడెన్స్లో చాలాసార్లు మనం గమనించలేని ప్రమాదకరమైన స్పాట్ ఉంది. అతను తన జీవితానికి మొత్తం తానే అధికారి అనుకుంటాడు, కానీ తన లైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించడం లేదు. ఇలాంటి మనిషి జీవితం ఎక్కువగా ఫీలింగ్స్ మీద, కోరికల మీద ఆధారపడుతుంది. అతను ఏమి ఫీల్ అవుతాడో అదే నిజం అనుకుంటాడు, ఏది ఇష్టం ఉంటే అది చేస్తాడు, ఏది నచ్చకపోతే అది వదిలేస్తాడు. రైట్ లేదా రాంగ్ అనే విషయం స్థిరంగా ఉండదు, తనకు నచ్చినట్టు మార్చుకుంటాడు. ఈ రోజు రాంగ్ అనిపించినది రేపు రైట్ అవుతుంది, ఎందుకంటే అతని స్థిరత్వం మారిపోతుంది. అతనికి నీతి విలువలు ఉండవు, ఎందుకంటే దేవుడు లేకుండా సంపూర్ణ సత్యం ఉండదు. అందుకే అతని నిర్ణయాలు చాలాసార్లు టెంపరరీ సుఖాల మీద ఆధారపడతాయి, లాంగ్ టర్మ్ పరిణామాల గురించి ఆలోచన తక్కువగా ఉంటుంది. బైబిల్ ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెబుతుంది. కీర్తనలు 14:1లో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ బుద్ధిహీనుడంటే నాలెడ్జ్ లేకపోవడం కాదు, నిజాన్ని నిర్లక్ష్యం చేయడం. అంటే తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని తిరస్కరించడం. యేసు ప్రభువును నమ్మని మనిషి కూడా చాలా తెలివైనవాడు కావచ్చు, కానీ అతను శాశ్వతమైన జీవితం విషయంలో గుడ్డివాడిగా ఉంటాడు. అతను ఈ ప్రపంచం వరకే ఆలోచిస్తాడు, కానీ దాని తర్వాత ఏమవుతుందో దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఇలాంటి జీవితం మొదట్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉండవు, రూల్స్ ఉండవు, బాధ్యతగా అనిపించదు, ఎవరు చూడకపోతే ఏమైనా చేయొచ్చు అనే మైండ్ సెట్ వస్తుంది. కానీ లోపల నెమ్మదిగా ఒక ఎంప్టీనెస్ మొదలవుతుంది, ఎందుకంటే దేవుడు లేకపోతే మనిషి లైఫ్లో ఏదో మిస్సింగ్గా ఉంటుంది. బయటికి ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్, మనీ, సక్సెస్ అన్నీ ఉన్నా కూడా ఒక ప్రశాంతత ఉండదు, ఎందుకంటే అతను తన ఆత్మకి కావలసిన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. బైబిల్లో యేసుప్రభు వారు వెరీ పవర్ఫుల్ అయిన మాట ఒకటి చెప్పారు. మార్కు 8:36లో మనిషి సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే అతనికి ఏమి లాభము అని. ఈ మాటల్లో చాలా లోతైన నిజం ఉంది. ఒక మనిషి కెరీర్లో టాప్కి వెళ్ళినా, మనీ సంపాదించినా, ఫేమ్ వచ్చినా, తన ఆత్మను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చివరికి అది లాసే అవుతుంది. ఈ ప్రపంచం సక్సెస్ని సెలబ్రేట్ చేస్తుంది, కానీ దేవుడు ఆత్మను చూస్తాడు.
యేసు ప్రభువును నమ్మని మనిషి చాలాసార్లు పాపాన్ని నార్మల్గా తీసుకుంటాడు. చిన్న తప్పులు, చిన్న అబద్ధాలు, చిన్న కాంప్రమైజెస్ ఇవన్నీ తప్పుదారిలో వెళ్ళినా ఇది నార్మల్ అని సమర్థించుకుంటాడు. నెమ్మదిగా అది హ్యాబిట్ అవుతుంది. ఆ తర్వాత అదే అతని క్యారెక్టర్ అవుతుంది. తాను చేసే తప్పులను ఇది పెద్ద విషయం కాదు అని సమర్థించుకుంటాడు. మొదట్లో కొంచెం గిల్ట్ ఉంటుంది, కానీ రిపీటెడ్గా అదే పని చేస్తూ ఉంటే ఒక స్టేజ్ వచ్చాక గిల్ట్ కూడా ఉండదు. తప్పు చేస్తూ అది తప్పు అనిపించకుండా పోతుంది. అదే డేంజరస్ స్టేజ్. బైబిల్ చెబుతుంది ఎఫెసీయులు 4:18లో వారి మనసు అంధమైపోయింది. అంటే వారు నిజం చూడలేరు, ఎందుకంటే వారు నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఇది పనిష్మెంట్ కాదు, ఇది పర్యవసానము. మనిషి నిజాన్ని పదే రిజెక్ట్ చేస్తే చివరికి నిజం అతనికి కనిపించదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, యేసు ప్రభుని నమ్మని మనిషి బయటికి స్ట్రాంగ్గా కనిపించిన అతని లైఫ్లో ఒక భయం ఉంటుంది. అది ఓపెన్గా కనిపించకపోయినా లోపల ఉంటుంది. భవిష్యత్తు గురించి క్లారిటీ ఉండదు. చనిపోవడం గురించి ఆలోచించకుండా తప్పించుకుంటాడు. ఒంటరితనంలో ఆలోచనలు రావడం ఇవన్నీ అతన్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకంటే అతనికి గట్టి పునాది లేదు. అతను తన మీద డిపెండ్ అవుతున్నాడు. కానీ మనిషి తానే తన లైఫ్ ని కంట్రోల్ చేయలేడు అన్నది ఒక రియాలిటీ. బైబిల్ చెబుతుంది సామెతలు 9:10లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. అంటే నిజమైన జ్ఞానము దేవుణ్ణి గుర్తించినప్పటి నుండి మొదలవుతుంది. కానీ దేవుణ్ణి రిజెక్ట్ చేసినప్పుడు మనిషి తన సొంత అవగాహన మీద ఆధారపడతాడు. కానీ అది లిమిటెడ్. అందుకే అతని డెసిషన్ లో డెప్త్ ఉండదు, క్లారిటీ ఉండదు. ఇక్కడ ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. నమ్మిన మనిషి బయటికి స్ట్రగుల్స్ తో ఉన్న లోపల ప్రశాంతత ఉంటుంది. కానీ నమ్మని మనిషి బయటికి హ్యాపీగా కనిపించిన లోపల విశ్రాంతి లేనట్లుగా ఉంటాడు. ఒకరు నిజంతో బ్రతుకుతున్నారు, మరొకరు దృష్టి కోల్పోతూ బ్రతుకుతున్నారు. చివరికి యేసు ప్రభువుని నమ్మని మనిషి ఒక ప్రమాదకరమైన భ్రమలో ఉంటాడు. ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దామని. కానీ లైఫ్కి గ్యారంటీ లేదు. చావు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు ఛాన్స్ ఉన్నా రేపు ఉండకపోవచ్చు. బైబిల్ హెచ్చరిస్తుంది 2 కొరింథీ 6:2లో ఇదిగో ఇప్పుడే అనుగ్రహ కాలము, ఇదిగో ఇప్పుడే రక్షణ దినము అని. అంటే సరైన సమయం ఇప్పుడే, తర్వాత కాదు. ఎందుకంటే తర్వాత అనే గ్యారంటీ ఎవరికీ లేదు. కాబట్టి అవిశ్వాసి అయిన బర్రెను ఈ ప్రపంచం స్మార్ట్, ఫ్రీ బర్డ్, ఇండిపెండెంట్ అని పిలుస్తుంది. కానీ రియాలిటీలో అతను ఒక డైరెక్షన్ లేకుండా బ్రతుకుతున్నాడు. అతను తన లైఫ్ని కంట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి అతను తన కోరికలకు బానిస అవుతున్నాడు. అతనిని గొర్రె అని ఎవరు పిలవరు, కానీ చివరికి ఎవరు సేఫ్, ఎవరు ప్రమాదంలో ఉన్నారో అది చావు తర్వాత తెలుస్తుంది. చావు గురించి నీకెలా తెలుసు అంటే నువ్వు ఈ భూమి మీద పుడతావని కూడా నీకు తెలియదు కదా. కాబట్టి మనుషులకు నిజాన్ని నమ్మడం చాలా అవసరం. యేసు ప్రభువును నమ్మినవాడు చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది? మనిషి చనిపోయినప్పుడు చాలా మంది అనుకునేది అంతే, స్టోరీ అయిపోయింది అని. కానీ బైబిల్ ప్రకారం అది ముగింపు కాదు, అది ఒక డోర్ లాంటిది. ఈ ప్రపంచం నుండి ఇంకో రియల్ ప్రపంచంలోకి వెళ్లే ఎంట్రన్స్. ముఖ్యంగా యేసు ప్రభును నమ్మిన మనిషికి చావు అంటే భయం కాదు, అది ఒక మార్పు. ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి క్లారిటీ ఉంటుంది. యేసు ప్రభును నమ్మినవాడు చనిపోయిన క్షణం నుండి అతని ఆత్మ ఒంటరిగా ఉండదు, అది గందరగోళంలో పడదు, చీకట్లో తిరగదు. బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది 2 కొరింథీ 5:8లో శరీరము విడిచి ప్రభువుతో ఉండటం మేలు అని. అంటే విశ్వాసికి చావు అంటే లాస్ కాదు, తిరిగి మరొక అద్భుతమైన జీవితం పొందడం. అతను ఈ భూమి మీద వదిలి నేరుగా ప్రభుతో ఉండే స్థితికి వెళ్తాడు. ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది ప్రామిస్. ఈ విషయాన్ని యేసు ప్రభువారు తానే సిలువ మీద ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఆయన పక్కన సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు చివరి క్షణంలో ఆయనను నమ్మాడు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట లూకా 23:43లో ఈ రోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉండదువు అని. ఇక్కడ ఈ రోజు అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మధ్యలో వెయిటింగ్ లేదు, నిద్ర లేదు, డీలే లేదు. చావు తర్వాత వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళడం. విశ్వాసికున్న భవిష్యత్తు ఆశ చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఎంత కష్టం, ఎంత బాధ ఎదురైనా చివరికి అతనికి కష్టాలు కాదు, మంచి ఫలితం వస్తుంది. అందుకే నిజమైన విశ్వాసికి చావు అంటే భయం కాదు, ప్రశాంతత. ఎందుకంటే అతను తెలియని చోటికి వెళ్ళడం లేదు, అతను తెలిసిన దేవుని దగ్గరకు వెళ్తున్నాడు. ఇంకా లోతుగా చూస్తే విశ్వాసికి పరలోకం అంటే కేవలం ఒక ప్లేస్ కాదు, అది ఒక సహవాసం, దేవునితో డైరెక్ట్ గా ఉండే స్థితి. ఈ భూమిపై మనం దేవుని గురించి వింటాం, ఆయన ఉనికిని ఫీల్ అవుతాం, కానీ అక్కడ డైరెక్ట్ గా చూస్తాం. బైబిల్ చెబుతుంది 1 కొరింథీ 13:12లో ఇప్పుడు మనం అద్దములో మసకగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూసేదము అని. అంటే ఇప్పుడు అసంపూర్ణమైన అవగాహన, కానీ అక్కడ కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. అక్కడ పెయిన్ ఉండదు, సఫరింగ్ ఉండదు, భయం ఉండదు,
కానీ ఈ భూమిపై మనిషి ఎంత స్ట్రాంగ్ అయినా కూడా లోపల ఏదో ఒక బాధ ఉంటుంది. కానీ స్వర్గంలో అది పూర్తిగా రిమూవ్ అవుతుంది. బైబిల్ చెబుతుంది ప్రకటన గ్రంథము 21:4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీరు తుడిచెదడు, ఇక మరణము ఉండదు, శోకము లేదు, నొప్పి లేదు అని. ఈ మాటలు ఊహాత్మకమైనవి కాదు, ఇది ఫ్యూచర్ రియాలిటీ. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, విశ్వాసికి అక్కడ ఐడెంటిటీ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రపంచంలో మనిషి తనను తాను అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతాడు, కానీ అక్కడ అతను పూర్తిగా రూపాంతరం అవుతాడు. పాపపు స్వభావం ఉండదు, వీక్నెస్ ఉండదు, అతను ప్యూర్ గా క్లీన్ గా ఉంటాడు. బైబిల్ చెబుతుంది 1 యోహాను 3:2 ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వంటి వారమగదుము అని. రూపాంతరణ పూర్తయింది. ఇంకా ఒక లోతైన నిజం, విశ్వాసికి అక్కడ ఒంటరితనం ఉండదు. ఈ ప్రపంచంలో మనిషి జనసమూహం మధ్యలో ఉన్నా కూడా ఒంటరితనంగా ఫీల్ అవుతాడు. కానీ స్వర్గంలో అది ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ దేవుని ఉనికి కంటిన్యూస్ గా ఉంటుంది. అది టెంపరరీ హ్యాపీనెస్ కాదు, అంతము లేని ఆనందము. బైబిల్ చెబుతుంది కీర్తనలు 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందము ఉంది అని. ఇంకా ఒక విషయం చాలా మంది మిస్ అవుతారు, విశ్వాసికి స్వర్గం ఎర్న్ చేసినది కాదు, అతను పర్ఫెక్ట్ కాబట్టి కాదు, యేసు ప్రభు చేసిన సాక్రిఫైస్ వల్ల. అందుకే అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. బైబిల్ చెబుతుంది ఎఫెసీయులు 2:8 కృపచేత విశ్వాసం వలన మీరు రక్షింపబడితిరి, ఇది మీ వలన కాదు, దేవుని వరము అని. మన ప్రయత్నం వల్ల కాదు, దేవుడిచ్చిన వరం కాబట్టి మనకు నమ్మకం ఉంటుంది. తన మీద కాదు, యేసు మీద నమ్మకం ఉండటం వల్ల అతనికి భయం లేకుండా శాంతి ఉంటుంది. అతను చివరి శ్వాస తీసుకునేటప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను తెలియని జడ్జిమెంట్ కి వెళ్ళడం లేదు, తెలిసిన రక్షకుని దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ ఒక పోలిక చూసుకోవాలి. ఈ ప్రపంచం విశ్వాసిని గొర్రె అంటుంది, కానీ చివరికి అదే గొర్రె సేఫ్ ప్లేస్ కి చేరుతుంది, ఎందుకంటే అతను తన కాపరి అయిన యేసుప్రభును ఫాలో అయ్యాడు. యోహాను 10:11 యేసుప్రభు వారు తానే చెప్పారు, నేనే మంచి కాపరి, నా గొర్రెలకు నిత్య జీవం ఇస్తాను, అవి ఎప్పటికీ నశించవు అని. ఇది ప్రామిస్, ఒపీనియన్ కాదు. చివరికి విశ్వాసికి చావు అనేది ఎండ్ కాదు, అది బిగినింగ్. ఈ ప్రపంచం టెంపరరీ, కానీ అతను వెళ్లే ప్లేస్ పర్మనెంట్. ఈ భూమిపై అతను గెస్ట్, కానీ అక్కడ అతనికి ఇల్లు. ఈ క్లారిటీ అతని జీవితం మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. నమ్మిన గొర్రె ఈ లోకంలో హేళన ఎదుర్కొంటుంది, కష్టాలు ఎదుర్కొంటుంది, కానీ చివరికి దేవుని సన్నిధిలో నిత్య జీవం పొందుతుంది. యేసుని నమ్మని వాడు చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది? మనిషి ఈ భూమిపై ఎంత కాన్ఫిడెంట్ గా బ్రతికినా, ఎంత ఫ్రీడంతో జీవించినా, చావు ముందు అందరూ ఒకే స్థితికి వస్తారు. ఆ క్షణం తర్వాత ఎవరి నమ్మకం నిజమో, ఎవరి డెసిషన్ కరెక్టో అనేది తెలుస్తుంది. ముఖ్యంగా యేసు ప్రభువును నమ్మని మనిషికి చావు అనేది ఒక షాకింగ్ రియాలిటీ అవుతుంది, ఎందుకంటే అతను నిర్లక్ష్యం చేసిన నిజం అతని ముందు నిలబడుతుంది. బైబిల్ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత అతని ఉనికి ముగియదు, అతని ఆత్మ కంటిన్యూ అవుతుంది. యేసు ప్రభు వారు చెప్పిన ఒక సంఘటన చాలా క్లియర్ గా ఈ విషయం చెప్తుంది. లూకా 16:19-31 వరకు చూస్తే, లాజరు మరియు ధనవంతుడి కదా. అక్కడ ధనవంతుడు ఈ లోకంలో సుఖంగా బ్రతికాడు, దేవుని గురించి ఆలోచించలేదు, కానీ చనిపోయిన వెంటనే అతను బాధలో పడిపోయాడు. లూకా 16:24 నేను ఈ అగ్నిలో వేదన పడుచున్నాను అని చెప్పాడు. ఇది సింబాలిక్ స్టోరీ కాదు, ఇది రియాలిటీని చూపించే వార్నింగ్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, చావు తర్వాత ఛాన్స్ ఉండదు. ఈ ప్రపంచంలో మనిషి తర్వాత చూద్దాం, తర్వాత మారదాం అని అనుకుంటాడు, కానీ చనిపోయిన తర్వాత నిర్ణయాలు ఫిక్స్ అవుతాయి. బైబిల్ చెబుతుంది హెబ్రీ 9:27 మనుషులకు ఒకసారి చావుట నిర్ణయించబడినది, ఆ తర్వాత తీర్పు అని. అంటే సెకండ్ ఛాన్స్ లేదు, రీసెట్ లేదు, ఈ జీవితమే డెసిషన్ టైం. యేసు ప్రభుని నమ్మని మనిషి చాలాసార్లు తన లైఫ్ ని ఎంజాయ్ చేశానని అనుకుంటాడు, కానీ చావు తర్వాత అతను రియలైజ్ అవుతాడు టెంపరరీ సుఖాల కోసం అంతం లేని జీవితాన్ని వదులుకున్నాను అని. ఆ రియలైజేషన్ చాలా పెయిన్ఫుల్ అవుతుంది. చనిపోయాక తిరిగి వచ్చి ఎవరికైనా చెప్పే అవకాశం ఉండదు. బ్రతికి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల తర్వాత మారే అవకాశం ఉండదు. బైబిల్ నరకాన్ని వివరిస్తుంది. అది కేవలం అగ్ని మాత్రమే కాదు, అది సపరేషన్, దేవుని నుండి పూర్తిగా దూరంగా ఉండే స్థితి. ఈ భూమి మీద కూడా మనిషి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఎంప్టీనెస్ ఉంటుంది, కానీ నరకంలో అది పూర్తిగా ఉంటుంది. ఎటువంటి ఆశ లేదు, మారే అవకాశం లేదు. బైబిల్ చెబుతుంది 2 తెస్సలోనిక 1:9 వారు నిత్యనాశనమునకు గురై ప్రభువు యొక్క సన్నిధి నుండి దూరమగుదురు అని. అంటే సెపరేషన్ అనేది పర్మనెంట్. ఇంకా ఒక విషయం చాలా సీరియస్, నరకం అంటే పనిష్మెంట్ మాత్రమే కాదు, అది న్యాయం. దేవుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడు కూడా.
ఈ ప్రపంచంలో మనుషులు చేసిన తప్పులు, అన్యాయాలు, పాపాలు అన్నీ నిర్లక్ష్యం చేయబడవు. ప్రతి విషయానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. యేసు ప్రభువును నమ్మని మనిషి తన పాపాలకి తానే బాధ్యత వహించాలి. అందుకే పనిష్మెంట్ ఉంటుంది. చాలా మంది అంటారు, దేవుడు ప్రేమ గలవాడైతే ఎందుకు నరకం అని. కానీ ఇదే క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ ఉంది. దేవుడు న్యాయవంతుడైతే తప్పుని ఎలా నిర్లక్ష్యం చేస్తాడు? న్యాయం అంటే తప్పుకి ఫలితం ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు వచ్చి శిలువ మీద మన పాపాల పనిష్మెంట్ తీసుకున్నారు. కానీ ఆయన్ని రిజెక్ట్ చేసినప్పుడు మనిషి తన పనిష్మెంట్ తానే భరించాలి. ఇక్కడ ఒక లోతైన నిజం ఉంది. నరకానికి వెళ్తున్న మనిషి తనకు తెలియకపోవడం వల్ల వెళ్ళట్లేదు. చాలాసార్లు తెలిసి కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల వెళ్తున్నాడు. ఎవరైనా నిజాన్ని చెప్తున్నా కూడా తన హృదయంలో యాక్సెప్ట్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తాడు. బైబిల్ చెబుతుంది 2 తెస్సలోనిక 2:10 వారు సత్యమును ప్రేమించలేదు కనుక రక్షింపబడలేదు అని. అంటే ప్రాబ్లం అజ్ఞానం కాదు, రిజెక్షన్. ఇంకా ఒక పెయిన్ఫుల్ విషయం, నరకంలో విచారం ఉంటుంది కానీ పశ్చాత్తాపానికి అవకాశం ఉండదు. ఈ ప్రపంచంలోని మనిషి చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ అక్కడ లేదు. కాబట్టి పశ్చాత్తాపం శాశ్వతంగా ఉంటుంది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనే ఆలోచన అక్కడ యూజ్లెస్. ఎందుకంటే టైం ముగిసిపోయింది. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇదే నిజం. యేసు ప్రభు వారు పరలోకం గురించి చెప్పినంతగా నరకం గురించి కూడా చెప్పారు. ఎందుకంటే వార్నింగ్ లేకుండా ప్రేమ కంప్లీట్ కాదు. ఒక ప్రమాదం వస్తుంటే చెప్పకపోవడం ప్రేమ కాదు, చెప్పడమే ప్రేమ. చివరికి యేసు ప్రభువును నమ్మని మనిషి ఈ ప్రపంచంలో స్మార్ట్ గా కనిపించవచ్చు, స్ట్రాంగ్ గా కనిపించవచ్చు. కానీ చావు తర్వాత అతను రియలైజ్ అవుతాడు తన డెసిషన్స్ శాశ్వత పరిణామాలు తీసుకొచ్చాయని. అతనిని గొర్రె అని ఎవరు పిలవలేదు కానీ చివరికి సేఫ్ ప్లేస్ లో ఉండేది అతను కాదు, నమ్మిన గొర్రె. ఈ లోకంలో స్వేచ్ఛగా బ్రతికినట్లు అనిపిస్తుంది, ఎవరికి సమాధానం ఇవ్వకుండా జీవించినట్లు అనిపిస్తుంది. కానీ చివరికి ఇది శాశ్వతమైన సెపరేషన్ కి తీసుకెళ్తుంది. ఈ మాట భయాన్ని క్రియేట్ చేయడానికి అయితే కాదు, ఇది రియాలిటీ చూపించడానికి. హేళన చేయడం ఈజీ కానీ యేసు ప్రభు చెప్పినట్లు బ్రతకడం ఎంతో కష్టం. ఈ రోజుల్లో చాలా మంది ఒక విశ్వాసిని చూసి సులభంగా కామెంట్ చేస్తారు, గొర్రె గొర్రె అని. గొర్రెలా బ్రతుకుతున్నాడు, ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకు, లైఫ్ ఎంజాయ్ చేయలేవా అని. బయట నుండి చూస్తే అది సింపుల్ గా కనిపిస్తుంది, రూల్స్ ఫాలో అవుతున్నట్లు, రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజంగా యేసుప్రభు వారు చెప్పినట్లు బ్రతకడం అంటే ఎంత లోతుగా ఎంత కష్టమో అనేది లోపలికి వెళ్ళాకే అర్థమవుతుంది. యేసుప్రభు వారు చెప్పిన జీవితం బయట మార్పు కాదు, లోపల మనసు మార్పే ముఖ్యము. మనిషి బయట యాక్షన్స్ మాత్రమే కాదు, లోపల ఆలోచనలు కూడా చేంజ్ అవ్వాలి. బైబిల్ చెబుతుంది సామెతలు 4:23 హృదయాన్ని కాపాడుకొనుము, జీవ ప్రవాహములు దానిలో నుండి వచ్చును అని. అంటే ప్రాబ్లం బయట కాదు, లోపల. అందుకే విశ్వాసికి బిగ్గెస్ట్ యుద్ధం బయట ప్రపంచంతో కాదు, తన సొంత హృదయముతో. ఒక మనిషి కోపాన్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరో ఇన్సల్ట్ చేస్తే వెంటనే రియాక్ట్ అవ్వడం నేచురల్. కానీ యేసుప్రభు వారు చెప్పింది క్షమించమని. అది మాటల్లో ఈజీ కానీ సిచ్యువేషన్లో చాలా కష్టం. ఎందుకంటే మన ఈగో హర్ట్ అవుతుంది, మనకు రివెంజ్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ విశ్వాసికి మనసు చెప్పినట్లు కాదు, నిజం చెప్పినట్టు బ్రతకాలి. అది ప్రతిరోజు ఒక పోరాటం. అలాగే ఈ రోజుల్లో తప్పుదారికి లాగే విషయాలు అన్ని చోట్ల ఉన్నాయి. మొబైల్లో, సోషల్ మీడియాలో, సరౌండింగ్స్లో, ప్రతి చోట దృష్టి మళ్లించే విషయాలే. ఈ పరిస్థితుల్లో క్లీన్గా బ్రతకడం అంటే చాలా క్రమశిక్షణ కావాలి. అది ఒక్కరోజు పని కాదు, అది డైలీ చేయాలి. బైబిల్ చెబుతుంది 2 తిమోతి 2:22 యవ్వన కాలంలో వచ్చే దురాశలు అంటే పాపపు ఆలోచనలు, కోరికల నుండి తక్షణమే వెనక్కి చూడకుండా పారిపోవాలి అని. అంటే ఫైట్ చేయమని కాదు, ఎస్కేప్ అవ్వమని. ఎందుకంటే ఆకర్షణని తక్కువ అంచనా వేస్తే పడిపోవడం ఈజీ. ఇంకా ఒక విషయం, నిజం మీద నిలబడాలి. ఈ రోజుల్లో మెజారిటీ మనుషులు ఏది చేస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ విశ్వాసి మెజారిటీని ఫాలో అవడు, అతను నిజాన్ని ఫాలో అవుతాడు. దీనివల్ల చాలాసార్లు అతను ఒంటరి అవుతాడు, స్నేహితులు అపార్థం చేసుకుంటారు, సొసైటీ విమర్శిస్తుంది. కానీ అతను కాంప్రమైజ్ అవ్వకూడదు. బైబిల్ చెబుతుంది యోహాను 15:18 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు అని. అంటే లోకం నిన్ను వ్యతిరేకించడం అనేది నార్మల్. అలాగే సహనం కూడా ఒక బిగ్ ఛాలెంజ్. మనం ఏదైనా వెంటనే జరగాలని కోరుకుంటాం కానీ దేవుని టైమింగ్ డిఫరెంట్. విశ్వాసి వెయిట్ చేయాలి, నమ్మకంగా ఉండాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ లో చాలా డౌట్స్ వస్తాయి, ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, కానీ అతను గివ్ అప్ చేయకూడదు. ఎందుకంటే విశ్వాసం అంటే రిజల్ట్ కనిపించకపోయినా నమ్మకంగా ఉండాలి. ఇంకా ఒక లోతైన విషయం, సొంత కోరికలను, ఆనందాలను వదులుకోవాలి. యేసుప్రభు వారు చెప్పారు మత్తయి 16:24
ఎవడైనను నా వెంబడి రావాలననుకుని ఎడల తనను తాను నిరాకరించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించుగాక అని. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. అంటే విశ్వాసికి తన కోరికలు, తన ఈగో, తన కంఫర్ట్ ని సైడ్ కి పెట్టి నిజాన్ని ఎంచుకోవాలి. ఇదంత ఈజీ కాదు. ఇదే మెయిన్ రీజన్ చాలా మంది స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోతారు. ఈ జర్నీలో ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. విశ్వాసి కూడా మిస్టేక్స్ చేస్తాడు, కొన్నిసార్లు పడిపోతాడు. అప్పుడు చాలా మంది గివ్ అప్ చేస్తారు, నేను ఇంకా మారలేను అని. కానీ నిజమైన విశ్వాసి అక్కడతో ఆగిపోడు. అతను మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతని స్ట్రెంగ్త్ తనలో కాదు, దేవునిలో ఉంది. బైబిల్ చెబుతుంది 2 కొరింథీయులు 12:9లో నా కృప నీకు చాలును. అంటే దేవుడు హెల్ప్ చేస్తాడు, కానీ ఎఫర్ట్ మనం పెట్టాలి. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక రోజు ప్రేయర్ చేసి 3 రోజులు స్కిప్ చేయడం కాదు. ఒక రోజు క్లీన్ గా ఉండి తర్వాత కేర్లెస్ అవడం కాదు. విశ్వాసి జీవితం డైలీ నడకలాంటిది. చిన్న చిన్న డెసిషన్స్ లో కూడా విశ్వాసం కనిపించాలి. ఇది ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా నిరంతరం కొనసాగించాల్సిన ప్రయాణం. చివరికి ఈ జీవితం ఎందుకు ఇంత కష్టం అంటే ఒక రీజన్ ఉంది. ఇది క్యాజువల్ లైఫ్ కాదు, ఇది ప్రిపరేషన్. శాశ్వత జీవితం కోసం ప్రిపేర్ అవ్వడం. అందుకే ఇది సీరియస్. ఈ ప్రపంచం టెంపరీ, కానీ మన డెసిషన్స్ పర్మనెంట్ రిజల్ట్స్ ని ఇస్తాయి. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన జీవితం ఇరుకైన దారి అంత ఈజీ కాదు, కానీ సరైనది. హేళన చేయడం చాలా ఈజీ, కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ యేసు ప్రభు వారు చెప్పినట్లు బ్రతకడం చాలా కష్టం. డైలీ క్రమశిక్షణ, సాక్రిఫైస్, స్ట్రగుల్ ఇవన్నీ ఉంటాయి. కానీ అదే లైఫ్ చివరికి నిజమైన జీవితం, శాశ్వత జీవితం పొందుతుంది. ఇప్పుడే మేలుకో, ఆలస్యం చేయొద్దు. ఇప్పటి వరకు నువ్వు విన్నది ఒక కథ కాదు, ఒక ఒపీనియన్ కాదు, ఇది నిజం. ఈ నిజాన్ని వినడం ఒకటి, యాక్సెప్ట్ చేయడం ఇంకొకటి. చాలా మంది నిజం వింటారు, అగ్రి అవుతారు కూడా, కానీ చేంజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దామని. కానీ అదే బిగ్గెస్ట్ మిస్టేక్. నీకు ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ క్వశ్చన్. నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్న విధానం చూసి నువ్వు సేఫ్ సైడ్ లో ఉన్నావా లేక రిస్క్ లో ఉన్నావా? నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే నీ లైఫ్ నీది, కానీ దాని రిజల్ట్ కూడా నీదే. చాలా మంది ఇలా అనుకుంటారు, నేను బ్యాడ్ పర్సన్ కాదు, ఎవరికి హాని చేయలేదు, అందుకే నాకు ప్రాబ్లం ఉండదు అని. కానీ విషయం అది కాదు. ప్రశ్న, నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేసావా లేదా రిజెక్ట్ చేసావా అన్నది. మంచి పనులు చేసినందుకు మాత్రమే రక్షణ రాదు, దేవునితో సరైన సహవాసం కలిగి ఉండాలి. బైబిల్ చెబుతుంది మొదటి యోహాను 5:12లో, కుమారుని కలిగి ఉన్నవాడు జీవము కలవాడు, దేవుని కుమారుడు లేనివాడు జీవము లేనివాడే అని. ఇది క్లియర్ విషయం. మధ్యలో ఉండే మార్గం లేదు, ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఇంకా ఒక డేంజరస్ ఆలోచన, ఇప్పుడే ఎందుకు, ఇంకా ఏజ్ ఉంది కదా అని. కానీ నిజం ఏంటంటే చావుకి ఏజ్ లేదు. చాలా మంది ప్లాన్స్ పెట్టుకుంటారు తర్వాత మారుతాను అని, కానీ వాళ్లకు తర్వాత అనేది జరగడం లేదు. అందుకే బైబిల్ చెబుతుంది యాకోబు 4:14లో, రేపటి సంగతి నీకు తెలియదు, మీ జీవితం ఆవిరి వంటిది అని. అంటే జీవితం చాలా సులభంగా కంట్రోల్లో ఉన్నట్లు అనిపించినా గ్యారంటీ లేదు. ఇంకా ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకో, దేవుడు నిన్ను ఫోర్స్ చేయడు, ఆయన ఇప్పటికే దారి చూపించాడు, నిజం చెప్పాడు, చాయిస్ నీకే ఇచ్చాడు. నువ్వు యాక్సెప్ట్ చేయవచ్చు లేక నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ ఏ డెసిషన్ అయినా దానికి తగిన పరిణామాలు ఉంటాయి. ఇదే న్యాయం. బైబిల్ చెబుతుంది ద్వితీయోపదేశకాండము 30:19లో, జీవమును మరణమును నీ ముందుంచి తిని జీవమును ఎంచుకొనుము. అంటే ఆప్షన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు క్వశ్చన్, అయితే నేనేం చేయాలి అని. మొదటిది, నిజాయితీతో నీ లైఫ్ ఉండేలా చూసుకో, బయట కాదు, హృదయం లోపల. నువ్వు ఏం ఫాలో అవుతున్నావు? నిజాన్ని ఫాలో అవుతున్నావా లేక జనాలని ఫాలో అవుతున్నావా? నీ డెసిషన్స్ దేవుని దిశలో తీసుకెళ్తున్నాయా లేక దూరం చేస్తున్నాయా? ఈ సెల్ఫ్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, ఈగోని పక్కన పెట్టు. చాలా మంది నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కారణం ఈగో. నేను తప్పు చేసే అవకాశమే లేదు అనే మైండ్ సెట్. కానీ చేంజ్ కావాలంటే వినయం కావాలి. నేను తప్పు చేశాను, నాకు మార్పు కావాలి అనుకోవాలి. అదే స్ట్రైట్ పాయింట్. మూడవది, డీలే చేయొద్దు. నువ్వు ఈ రోజు ఫీల్ అవుతున్న నమ్మకం రేపు ఉండకపోవచ్చు. నీ హృదయం నెమ్మదిగా హార్డ్ అవుతుంది. అందుకే ఇమీడియట్ రెస్పాన్స్ అవసరం. బైబిల్ చెబుతుంది హెబ్రీ 3:15లో, ఈ రోజు ఆయన స్వరము విని నేడల మీ హృదయములను కఠినపరచకుడి అని. అంటే రైట్ టైం అనేది ఇప్పుడే. నాలుగవది, పర్ఫెక్ట్ అవ్వాలని వెయిట్ చేయొద్దు. చాలా మంది ఇలా అనుకుంటారు, నేను పూర్తిగా క్లీన్ అయ్యాక దేవుని దగ్గరకు వెళ్తాను అని. కానీ అది పాసిబుల్ కాదు. మనిషి తనంతట తానే క్లీన్ అవ్వలేడు. అందుకే యేసు ప్రభు వచ్చాడు. నువ్వు ఒక అడుగు వేసిన తర్వాతే చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి మార్పు అనేది అసాధ్యం. ఇంకా ఒక బలమైన నిజం, నువ్వు ఏ దారిలో ఉన్నావో అదే దారిలో కంటిన్యూ అయితే ఆ గమ్యానికే చేరుకుంటావు. డైరెక్షన్ చేంజ్ చేయకుండా డెస్టినేషన్ చేంజ్ అవ్వదు. అందుకే డెసిషన్ అవసరం.
ఇప్పుడు ఒకసారి ఊహించుకో, ఒక రోజు నీ లైఫ్ ముగుస్తుంది. ఆ రోజు తర్వాత నువ్వు ఏ సైడ్లో ఉండాలి అనుకుంటున్నావు? సేఫ్ సైడ్లోనా లేక విచారించే సైడ్లోనా? ఈ ప్రశ్నకు ఆన్సర్ నువ్వు ఈ రోజు తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతసేపు చెప్పింది మీలో భయాన్ని క్రియేట్ చేయడానికి కాదు, మీకు క్లారిటీ ఇవ్వడానికి. నిజంగా చూసుకుంటే ఇది గుడ్ న్యూస్ కూడా. ఎందుకంటే ఇంకా టైం ఉంది, ఇంకా అవకాశం ఉంది, ఇంకా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. చివరి మాటగా ఇంతవరకు విన్న తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, ఈ జీవితం సాధారణం కాదు, ఇది ఒక అవకాశం. ఈ రోజు నువ్వు ఏ దారిలో నడుస్తున్నావో అదే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. దారి మార్చకుండా గమ్యం మారదు. ఇంకా టైం ఉంది అనుకోవడం అదే పెద్ద తప్పు. మనకు ఉన్నది ఈ రోజు మాత్రమే, రేపు మన చేతిలో లేదు. ఇప్పుడు నిర్ణయం నీది. నిజం వైపు తిరుగుతావా లేక అలాగే కొనసాగుతావా? నీదే నిర్ణయం. ఆ తర్వాతే నీకు విజయం. ఈ వీడియో చేయడానికి దాదాపు 4 రోజులు సమయం పట్టింది. అలాగే రోజుకి 10 నుంచి 12 గంటలు పనిచేస్తే తప్ప మీకు ఇన్ని విజువల్స్, ఇంత వివరణ ఇవ్వగలిగాం. అలాగే ఒక షార్ట్ వీడియో చేయడానికి కూడా ఒక రోజు పడుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే దానికి తగిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. ప్రతి లైన్కి విజువల్ చేయాలి, వాయిస్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అందుకే మన షార్ట్ వీడియోలు అంత క్వాలిటీగా ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న షార్ట్ వీడియోలు చూడవచ్చు. మన ఛానల్లో షార్ట్ వీడియోలు బాగా చూస్తున్నారు, కానీ ఎక్కువ జ్ఞానం మరియు ఎక్కువ అవగాహన కలిగించే లాంగ్ వీడియోలు తక్కువ చూస్తున్నారు. కాబట్టి మీరు ట్రైలర్ లాంటి షార్ట్ వీడియో చూసి ఎక్కువ జ్ఞానం కానీ దేవుడి కోసం కానీ ఎక్కువ తెలుసుకోలేరు. కేవలం లాంగ్ వీడియోల వల్ల మాత్రమే పూర్తిగా మీరు జ్ఞానం నేర్చుకోగలరు, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోగలరు, అలాగే ఆయన గురించి బాగా అర్థం చేసుకోగలరు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటారు. ఈ ఛానల్ కేవలం దేవుని మార్గమును, ఆయన ప్రేమను, ఆయన మాటలను ప్రతి ఒక్కరికి చేర్చాలనే ఉద్దేశంతో ఉంది. దానికోసం నిరంతరం కష్టపడడానికైనా సిద్ధంగా ఉంది. కానీ మన ఛానల్ నుండి వస్తున్న దేవుని సత్యం ఎక్కువ మందికి చేరడం లేదు. దానికి కారణం, ఇప్పుడున్న విశ్వాసులలో చాలామంది కేవలం మాకు నచ్చిన వారు చెప్తేనే షేర్ చేస్తాము అని సంఘాలుగా విడిపోయారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సంఘాన్ని చూడడు, కేవలం సత్యాన్ని చూస్తాడు. సత్యాన్ని పాటించే వారిని చూస్తాడు. మీరు షేర్ చేయాల్సింది సత్యాన్ని, అంతేకాని నచ్చిన మనిషి స్వరాన్ని కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని షేర్ చేయండి. మీ తరపున దేవుణ్ణి అందరికీ తెలియచేయండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్న మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండడానికి కారణం, చాలామంది సత్యాన్ని షేర్ చేయడానికి ఇష్టపడట్లేదు. కేవలం వారి సంఘాల కోసం, అలాగే వారికి నచ్చిన వారి స్వరాన్ని వినడానికే ఇష్టపడుతున్నారు. అదే అసలు ప్రాబ్లం. కాబట్టి మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలుండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుడిని, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.